జగిత్యాలలో మైనర్పై అత్యాచారం ఘటనలో ముగ్గురు యువకులపై ఫోక్సో కేసు నమోదైంది. పెళ్లి చేసుకుంటామని బాలికను నమ్మించి గంజాయి అలవాటు చేసి అత్యాచారం చేసినట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలి ఫిర్యాదుతో నిందితులపై ఫోక్సో చట్టం, ఎన్డీపీఎస్ చట్టం, 1985 యాక్ట్ కింద కేసు నమోదు చేశామన్నారు పోలీసులు. బాధితురాలు ప్రస్తుతం కరీంనగర్ స్వాదార్ హోంలో ఆశ్రయం పొందుతుంది. నిందితుల్లో ఒకరు మైనర్ అని తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, బాలికపై అత్యాచార ఘటన కేసుకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? జగిత్యాల జిల్లాలో సంచలనం సృష్టించిన ఘటనను కొని చెప్పొచ్చు. ఎందుకంటే గంజాయిని చిన్న పిల్లలకు, ముఖ్యంగా మైనర్ పిల్లలకు అలవాటు చేసి ఇట్లాంటి లైంగిక ఆకృత్యాలకు పాల్పడుతున్న ఘటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. ఎందుకంటే నిరుపేద విద్యార్థులు, తర్వాత బాలికలు టార్గెట్ గా ఈ గంజాయి ముఠ చేస్తున్న అరాచకాలు ఒకటొకటిగా వెలుగులోకి వస్తున్నాయి. నిన్న కూడా జగిత్యాల జిల్లాలో ఒక 5 సభ్యులు ముఠ ఏపీలోని విశాఖ సీలేరు నుంచి గంజాయి తీస్తుండగా పట్టుకున్నారు పోలీసులు. 5 దగ్గర నుంచి 10 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. దీనికంటే ముందే ఇప్పుడు మనం చెప్తున్న ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. జగిత్యాల పట్టణంలోని ఒక పాఠశాలలో చదువుతున్న బాధితురాలైన బాలిక, ఈ ప్రస్తుతానికి ఒక్క బాలిక వివరాలే బయటకు వచ్చినప్పుడు కూడా ఇలాంటి వాళ్ళు ఒక 5-6 ఉంటారన్న ప్రచారం జరుగుతుంది. ఈ బాలిక ప్రస్తుతం ఈ ముగ్గురు చేత లైంగిక అత్యాచారానికి గురై చాలా సైకలాజికల్ గా దెబ్బతిని ప్రస్తుతం కరీంనగర్ లోని సదార్ హోమ్ లో చికిత్స పొందుతోంది. అయితే ఈ బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిన్న హడావుడిగా పోలీసులు అయితే ఈ ముగ్గురి మీద పోక్సో చట్టంతో పాటు తర్వాత ఈ ఎన్డీపీఎస్ చట్టం అంటే నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్ 1985 ఉంది. ఏదైతే మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలు తీసుకొని నేరాలకు పాల్పడతారో అట్లాంటి వారి మీద ఈ కేసులు పెడతారు. ఈ 2 కేసుల కింద ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఈ ముగ్గురులో మొదటి నిందితుడు ఒకటి మేజర్, తర్వాత 2, 3 నిందితులు కొంత ఇంకా ఏజ్ విషయంలో క్లారిటీ రాలేదు కాబట్టి వాళ్ళ పేర్లు బయటికి చెప్పడం లేదు మనం. అయితే ఈ మొదటి నిందితుడు ఈ అమ్మాయి స్నేహితురాల ద్వారా బాధితురాలతో పరిచయం పెంచుకొని ఆమెకు గంజాయి, ఏదైతే నిషేధిత గంజాయి ఉంటుందో అది అలవాటు చేసి మోతేలోని తన ఫ్రెండ్ ఇంటికి తీసుకెళ్లి ఆమె మీద అత్యాచారానికి పాల్పడ్డారు. తర్వాత మళ్ళీ ఇంకొక 2వ నిందితుడు కూడా ఇదే తరహాలో మళ్ళీ ఈ బాలికకు బలవంతంగా ఈ గంజాయి అలవాటు చేసి తను కూడా తన అవసరాలు తీర్చుకున్నాడు. ఈ విధంగా 3వ నిందితుడు ఒకరి నుంచి ఒకరికి ముగ్గురు చేత అత్యాచారానికి గురైన బాలిక వాళ్ళ ట్రాప్ లో ఎలా పడిందంటే పెళ్లి చేసుకుంటామని నమ్మించారు ఈ ముగ్గురు కూడా. దీంతో ఆ బాలిక వాళ్ళ ట్రాప్ లోకి వెళ్ళింది. తర్వాత మత్తులో ఉండడం ఒక కారణం, తర్వాత పెళ్లి చేసుకుంటామని ఆశ చూపడం మరొక కారణం, తర్వాత ఇంట్లో పేదరికం ఇంకో కారణం. ఇవన్నీ వెలిసి బాలిక ఇట్లాంటి అత్యాచారానికి గురైంది. అయితే జగిత్యాల జిల్లాలోని ఒక పాఠశాలలోనే దాదాపు 5-6 విద్యార్థులు ఇట్లాంటి బాధితురాలుగా ఉన్నారు. వీళ్ళను గంజాయితో పాటు డ్రగ్స్ లాంటి ఇతర మత్తు పదార్థాలు కూడా అలవాటు చేసి వీళ్ళను హైదరాబాద్ లాంటి ప్రాంతాలకు కూడా తీసుకెళ్తున్న ప్రచారం జరిగింది. అయితే నిన్న ఎస్పీ సన్ప్రీత్ సింగ్ మాత్రం ఈ పేపర్లో కానీ మీడియాలో కానీ వచ్చిన వార్తలను ఖండించారు. గంజాయి అలవాటు, తర్వాత పిల్లలకు అలవాటు చేయడం వరకు మేము విచారణ చేస్తున్నాం, కానీ హైదరాబాద్ రేవు పార్టీలకు తీసుకెళ్తున్నారన్న ప్రచారాన్ని మాత్రం ఆయన ఖండించారు. దీని మీద ఇంకా దర్యాప్తు చేస్తున్నాం, పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని చెప్తున్నారు. అయితే ఈ గంజాయి వ్యవహారము కరీంనగర్ జిల్లాలో చాలా రోజులుగా ఒక మహమ్మారిగా, దాన్ని అరికట్టలేని ఒక పెద్ద మహమ్మారిగా మారిందని చెప్పొచ్చు. చాలా రోజులుగా జగిత్యాలతో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని చాలా చోట్ల దీని వ్యవహారాలు వెలుగులోకి వస్తున్నాయి. నిన్న మనం చూసాము విశాఖలోని సీలేరు నుంచి ఒక 5 బండ్ల మీద, అంటే మనకు వేరే వాహనాలు తీసుకొస్తే పట్టుబడతామనే కారణంగా బైక్ల మీద తీసుకొచ్చి ఇస్తే వీళ్ళు దొరికిపోయారు. అంతకుముందు రాజస్థాన్ లోని ఒక అంబులెన్స్ లో దాదాపు 70 కిలోలు, 1 కిలో కాదు 2 కిలోలు కాదు 70 కిలోల గంజాయి తీసుకొని సారంగపూర్ మీదుగా వస్తుంటే పోలీసులు, ఇదే జగిత్యాల పోలీసులు పట్టుకున్నారు, అంబులెన్స్ లో తీసుకొచ్చారు. అదేవిధంగా మనకు జమ్మికుంటలో రైల్వే ఏరియా ఉంది, రైల్వే ప్రాంతంలో రైల్వేల ద్వారా కూడా గంజాయి వస్తుంది, అటు ఏపీ నుంచి కావాలి అట్లాంటి చోటు నుంచి. అంతేకాదు హుజరాబాద్ ఏరియాలోనైతే కొంతమంది రైతులకు ఆశ చూపి వీళ్ళతోటి వేరే పంటలు అంతర పంటగా గంజాయి మొక్కలు సాగు చేసిన వ్యవహారాలు కూడా బయటకు వచ్చినాయి. అంటే ఈ కరీంనగర్ జిల్లాలోని యువత కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు, తర్వాత మైనర్లను టార్గెట్ గా గంజాయి అలవాటు చేస్తూ చాలా ముఠాలు ఇక్కడ సంచరిస్తున్నట్టుగా మనకు గతంలో జరిగిన సంఘటనలు, పట్టుబడిన కేసులను బట్టి మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఏకంగా ఒక మైనర్, అంటే మగపిల్లలతో పాటు ఆడపిల్లలకు కూడా ఈ వ్యసనం పాకడం, వాళ్ళను లైంగికంగా వాడుకునే స్థాయిలాగా తీసుకురావడం, ఇది ఒక సీరియస్ ఇష్యూగా పోలీసులు భావించాల్సి ఉంటుంది. దాన్ని అరికట్టకపోతే కనుక ఇట్లాంటి మత్తు పదార్థాలకు చాలా మంది బలి కావాల్సి ఉంటుందన్న ఆందోళన అటు తల్లిదండ్రులతో పాటు సమాజంలో వ్యక్తం అవుతుంది. దీని మీద పోలీసులు ఇప్పటికైతే ఈ ముగ్గురి మీద కేసు పెట్టి వదిలేయడమే కాకుండా దీని వెనుక ఉన్న ముఠా ఎవరు, ఎక్కడి నుంచి వస్తుంది, ఇంకా ఎంతమందికి దీన్ని అలవాటు చేశారు, తర్వాత ఈ వ్యవహారంలో ఎవరెవరు ఉన్నదనేది బయటకు తీయాలని చెప్పి డిమాండ్లు వెలువేస్తున్నాయి. అనిల్.